స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఆర్కే బీచ్ రోడ్లో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పాల్గొని ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత నగరంగా విశాఖను తీర్చిదిద్దుతామని కలెక్టర్ తెలిపారు. మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవ మేయర్ గారికి, మన జిల్లాలకి స్పెషల్ ఆఫీసర్గా నియమించబడిన గౌరవనీయులు భాస్కర్ సార్ గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి మున్సిపల్ శాఖ సిబ్బంది మరియు ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం మనము ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి నెల కూడా ఒక్కొక్క థీమ్ మీద ఈ కార్యక్రమం మనం నిర్వహిస్తున్నాము. ఈ వారం బ్యాన్ ఆన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అండ్ యూజ్ ఆఫ్ రీయూజబుల్స్ అనే థీమ్ మీద మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్లాస్టిక్ ఎంత హానికరమైనది నేను చెప్పక్కర్లేదు, ప్రజలందరికీ తెలుసు. మన సరౌండింగ్స్ కానీ మన హెల్త్ కానీ చాలా ఇబ్బంది కలిగించే పెద్ద సమస్య ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ నిషేధం అనేది ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. మీ అందరికీ తెలుసు, విశాఖ నగరాన్ని ప్లాస్టిక్ నిషేధ నగరంగా మార్చడానికి మనము ప్రణాళిక వేసుకొని గత నవంబర్ నెల నుంచి ఆహ్వాన కార్యక్రమాలు, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరర్స్, సప్లయర్స్ కూడా ఆల్టర్నేట్ ప్రోడక్ట్స్ మీద మనము ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది, ఆహ్వానం కల్పించడం జరిగింది. జనవరి 1వ తారీఖు నాటి నుంచి మనము ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తిగా అమలు చేస్తున్నాము. కానీ ఇప్పుడు చూస్తే కూడా నగరంలో చాలా చోట్ల ప్లాస్టిక్ వాడకం అనేది కొనసాగుతుంది. దాన్ని పూర్తిగా అడగట్టాలంటే మీరందరూ కూడా దాంట్లో భాగస్వామ్యం అవ్వాలి, ఆ నిషేధంలో భాగస్వామ్యం అవ్వాలి. ప్రజలంటే కేవలం ఇండివిజువల్ సిటిజన్స్ మాత్రం కాదు, ఇన్స్టిట్యూషన్స్, ప్రధానంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, షాప్స్, వెండర్స్, వీరందరూ కూడా కలసి కట్టుకొని మనము ఈ ప్లాస్టిక్ నిషేధంలో కాంట్రిబ్యూట్ చేయకపోతే దిస్ విల్ కంటిన్యూ టు బీ ఎ డ్రీమ్. విల్ నెవర్ బీ ఏబుల్ టు రియలైజ్ ద డ్రీమ్ ఆఫ్ removing plastic from amidst us. We are all continuously making efforts to get rid of this reusable, get rid of this single-use plastic. Unfortunately, అది జరగట్లేదు. ప్రతిరోజు కూడా మీరు ఈ స్వచ్ఛతమైన బీచ్ ఉండాలి, స్వచ్ఛతమైన గాలి ఉండాలంటే ప్రతిరోజు కూడా ఇంటి స్థాయిలో తడి చెత్త, పొడి చెత్త, ఈ సెగ్రిగేషన్ అనేది జరగాలి. అది జరగకపోతే, ఒక ఇండివిజువల్ చేయకపోతే సమాజం బాగుపడదు. ద చైన్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ స్ట్రాంగర్ యాజ్ ద వీకెస్ట్ లింక్ అంటారు. ఆ విధంగా ఎవరైనా ఒక్కరు చేయకపోతే కూడా వాళ్ళు ఇంట్లో జనరేట్ చేసే ఆ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ విల్ క్రియేట్ పొల్యూషన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. అండ్ ఈ మధ్యలో మీరు పేపర్లు చదువుతూ ఉంటారు, మైక్రో ప్లాస్టిక్స్ అని. ప్లాస్టిక్స్ డిగ్రేడ్ కాకుండా మైక్రో ప్లాస్టిక్గా మారి మన శరీరానికి ఇబ్బంది కలిగే విధంగా ఒక స్టేజ్ వస్తుంది. ఆ సమయంలో క్యాన్సర్ లాంటి రోగాలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి హెల్త్ని దృష్టి పెట్టుకొని, మన ఫ్యూచర్ని, సస్టైనబుల్ ఫ్యూచర్ని దృష్టి పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం అయి ఈ ప్లాస్టిక్ నిషేధంలో గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ చర్యల మేరకు మనం చేపడుతున్న ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని మనము రూపొందించిన విషన్ 2047 క్లీనర్, గ్లీనర్, హ్యాపీయర్ అండ్ హెల్దియర్ లైఫ్ మనము అచీవ్ చేయడానికి సహకరిస్తారని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మేయర్ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి 3వ శనివారం కూడా ప్రతి నెల 3వ శనివారము మనము ఒక ప్రత్యేకమైన థీమ్స్తో కార్యక్రమాలు చేసుకోవడం గురించి రాష్ట్ర ప్రభుత్వం మనకు నిర్దేశించిన కార్యక్రమం.
దాంట్లో భాగంగా ఈరోజు మనకి ఈ నెల కార్యక్రమం మార్చి నెల సంబంధించి మనకి నడుస్తుంది కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన గౌరవ సభాధ్యక్షుడు ఆత్మీయులు ఈ దాటర్నేని భాస్కర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఫిషర్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ హరీంద్ర ప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. కోసము వాళ్ళని ఉత్తేజపరచడం కోసము రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మనకు ఉద్దేశించారో ఆ కార్యక్రమం భాగంగా ఒక ర్యాలీ కూడా జరుగుతుంది. దానికన్నా ముందుగా కొంచెం సార్ చేసుకోవాల్సి ఉంది. ఈ నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటివారికి కూడా స్వచ్ఛతపై మరియు ఒక్కసారి ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ వస్తువులను నివారిస్తూ పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడంపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ విశాఖ. ओके जाने करें चला हेलो